కర్ణాటక రాష్ట్రంలో రీసెంట్గా ఒక ఉదంతం జరిగింది. ప్రవీణ్ కుమార్ కేపీ అనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. రీసెంట్గా మనకు తెలుసు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సెంచునరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దానిలో ఆయన కర్ణాటకలో పాల్గొనడంతో పాటు వాళ్ళు యూనిఫామ్ వేసుకుని స్టిక్ కూడా పట్టుకున్నారు. సో ఆయనకు వచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, ఆయన స్టేట్ గవర్నమెంట్ నుంచి సస్పెండ్ అయిపోయారనమాట. కలెక్టర్ ఆ దిశగా ఆదేశాలు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ఈవెంట్లో పబ్లిక్గా పాల్గొన్నందుకు ఆయన పైన కర్ణాటక సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021 సెక్షన్ 3 కింద ఆయన పైన డిసిప్లినరీ యాక్షన్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. డిసిప్లినరీ యాక్షన్ ఎంక్వైరీ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలంటే, పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది సివిల్ సర్వీసెస్లో ఒక వర్చు. అంటే రాజకీయ పరంగా సివిల్ సర్వెంట్స్ యాక్టివ్గా ఉండకూడదు, ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయకూడదు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది పొలిటికల్ పార్టీ అని చెప్పి ఎక్కడ రిజిస్టర్ అయి లేదు. యాక్చువల్లీ టెక్నికల్గా చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది అతిపెద్ద సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అండ్ అన్ ఎన్జిఓ. అయితే కొంతమంది ఆర్గ్యుమెంట్, ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఐడియాలజికల్ వింగ్ కాబట్టి, లేదా ఆర్ఎస్ఎస్లోంచి బీజేపీ పుట్టింది కాబట్టి, అతను బీజేపీలో పాల్గొన్నట్లే, కాబట్టి అతను పొలిటికల్ యాక్టివిజంలో పాల్గొన్నట్లే, పొలిటికల్గా అంటే రాజకీయంగా తటస్థంగా లేడు కాబట్టి అతనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది అసలు ఆర్ఎస్ఎస్ అనేది ఒక కల్చరల్ రిలీజియస్ ఆర్గనైజేషన్, ఇంకా చెప్పాలంటే అంతకంటే బెటర్గా అదొక పెద్ద ఎన్జిఓ. రీసెంట్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని సెలబ్రేషన్స్లో ఏ పౌరుడైనా పాల్గొనొచ్చు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సర్వెంట్స్. అది ఎలా పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదా పొలిటికల్ ఎఫిలియేషన్ దారితీస్తుంది? బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ యొక్క ఆఫ్ షూట్ అవ్వచ్చు, ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టుండొచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ అనేది బేసికల్గా దాని యాక్టివిటీస్ అనేవి రిలీజియస్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కాకుండా పొలిటికల్ యాక్టివిటీస్ ఎలా అవుతాయని చెప్పి మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఓవరాల్గా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. అండ్ మనందరికి తెలుసు, ఎప్పుడైనా సరే ఐడియాలజికల్గా కాంగ్రెస్ బీజేపీ వైరుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీలో పాల్గొన్న అది బీజేపీ యాక్టివిటీ అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. మరి మనమేమనుకోవాలి?